अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन नबियना ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మఈన్. అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరిమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈనాటి ప్రసంగంలో మనం ఒక మహాప్రవక్త గురించి తెలుసుకుందాం. ఆయన జీవితంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వివిధ రంగాలలో ఆయనకు అనేక పరీక్షలు పెట్టాడు. అల్లాహ్ అనుగ్రహంతో ఆయన ప్రతి పరీక్షలో నెగ్గుకు వచ్చాడు. చివరికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ప్రవక్తకు మెచ్చుకుంటూ తన స్నేహితునిగా ఎన్నుకున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన సంతానంలోనే ఈ భూమండలం మీద ఆయన తర్వాత వచ్చిన ప్రవక్తలందరినీ పంపిస్తూ వచ్చాడు. ఆయనను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సగౌరవంగా 7వ ఆకాశం మీద ఉంచి ఉన్నాడు. ఆయనే ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. ఈనాటి ప్రసంగంలో మనం ఇన్షాల్లా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, క్రీస్తు పూర్వం 2100, 2300 ఈ మధ్య కాలం నాటి మాట ఇది. ఇరాక్ దేశంలోని బాబిలోనియాలో ఉర్ అనే ఒక నగరం ఉండేది. ఆ నగరంలో తారిహ్ లేదా తారిఖ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ప్రజలు ఆయనను ఆజర్ అనే పేరుతో పిలిచేవారు. అలాంటి వ్యక్తి ఇంట పుట్టారు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. ఆ రోజుల్లో ఆ దేశాన్ని నమ్రూద్ అనే ఒక రాజు పరిపాలించేవాడు. ఆ దేశపు ప్రజలు అల్లాహ్ను వదిలి విగ్రహాలను దేవీ దేవుళ్ళుగా భావించి ఆరాధించేవారు. ఏ కుటుంబంలో అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు జన్మించారో ఆ కుటుంబ సభ్యులు సైతము విగ్రహాలను సృష్టించి పూజించేవారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కళ్ళ ముందరే కుటుంబ సభ్యులు విగ్రహాలను తయారు చేయటం, ఆ తర్వాత వారికి పేర్లు పెట్టి వాళ్ళని దేవీ దేవతలు అని పూజించటం, ఇదంతా కళ్ళారా ఇబ్రాహీం అలైహిస్సలాం చూస్తూ పెరిగారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు పెరిగి పెద్దవారైన తరువాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనను ప్రవక్తగా ఎన్నుకొని ఆయన వద్దకు జ్ఞానము ప్రసాదించాడు. ఆయన వద్దకు జ్ఞానం పంపించాడు, దైవ వాక్యాలు పంపించాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ తరపున దైవ వాక్యాలు తీసుకుని అల్లాహ్ వాక్యాలు ప్రజలకు వినిపించే బాధ్యతను నెరవేర్చడానికి ముందుగా కుటుంబ సభ్యుల్ని ఎన్నుకొని కుటుంబ సభ్యుల్ని దైవ వాక్యాలు వినిపిద్దామని ముందుగా తండ్రిని దైవ వాక్యాలు వినిపించారు. నాన్నగారు, మీ స్వహస్తాలతో నిర్మించే ఈ విగ్రహాలను మీరు దేవీ దేవతలను పూజించటమా? చూడబోతే ఈ విగ్రహాలు చూడలేవు, మాట్లాడలేవు, వినలేవు. ఇలాంటి శక్తిహీనులైన విగ్రహాలను దేవుళ్ళు అని, మీ కోరికలు తీర్చే దేవతలు అని పూజించడము అవివేకము కదండి అని చెబితే తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం మీద కోపగించుకొని, మా తాత ముత్తాతల వద్ద నుంచి వస్తున్న ఆచారాన్ని నువ్వు తప్పుపడతావా? నా దేవీ దేవతలకు నన్ను దూరంగా చేసే ప్రయత్నము చేస్తావా? ఇలాంటి మాటలు నువ్వు మానుకోకపోతే నేను నిన్ను రాళ్లతో కొట్టేస్తాను, జాగ్రత్త అని ఇబ్రాహీం అలైహిస్సలాం వారి మీద ఎదురు తిరిగాడు తండ్రి. ఇబ్రాహీం అలైహిస్సలాం చాలా రకాలుగా తండ్రికి అర్థమయ్యే రీతిలో బోధించినా తండ్రి మాత్రం అలాగే మొండిగా ప్రవర్తించాడు. తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం సరే నగర ప్రజల వద్దకు వెళ్ళి దైవ వాక్యాలు వినిపిద్దామని ఆ జాతి ప్రజల వద్దకు వెళ్ళి దైవ వాక్యాలు వినిపిస్తూ, ఏమండి, మీ పూజలకు అర్హుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మీరు చూస్తే వినలేని, మాట్లాడలేని, నష్టము కలిగించలేని, లాభము చేకూర్చలేని
విగ్రహాలను పూజిస్తున్నారు, ఇది సరికాదు. అల్లా ఆరాధన వైపుకి రండి. ఆయనే అల్లా సుబ్హానహు వ తఆలాయే పంటలు పండిస్తాడు, సంతానము ప్రసాదిస్తాడు, ఆరోగ్యాలు ప్రసాదిస్తాడు. ఆ విధంగా అల్లా సుబ్హానహు వ తఆలా అనుగ్రహాలన్నీ వివరించి జాతి ప్రజలకు తెలియజేస్తే జాతి ప్రజలు ఏమన్నారంటే, ఏమండి ఇదంతా మేము తాత ముత్తాతల వద్ద నుంచి పొందిన ఆచారము, అదే ఆచారాన్ని మేము పాటిస్తున్నాము, తాత ముత్తాతల ఆచారాన్ని మేము వదులుకోము అని జాతి ప్రజలు కూడా తెలియజేశారు. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం చాలా రకాలుగా అల్లా అనుగ్రహాల గురించి, అల్లా శక్తి సామర్థ్యాల గురించి ప్రజలకు వివరించిన జాతి ప్రజలు మాత్రము ఇబ్రాహీం అలైహిస్సలాం వారి మాటలను పట్టించుకోలేదు. తాత ముత్తాతల ఆచారాన్ని కొనసాగిస్తాము అని చెబుతూ వచ్చారు. ఇబ్రాహీం అలైహిస్సలాం చివరికి ఏమన్నారంటే, నేను మీకు ఎన్ని రకాలుగా వివరించి చెప్పినా బోధించినా మీరు మాత్రం మొండిగానే ప్రవర్తిస్తున్నారు. చూడండి, ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజు నేను మీ దేవి దేవతల పట్ల ఒక వైఖరి అవలంబిస్తాను, ఆ రోజు మీకు బాగా విషయం అర్థమయ్యేటట్టుగా నేను చెబుతాను అని చెప్పారు. తర్వాత అవకాశం కోసం ఎదురు చూశారు. అల్లా సుబ్హానహు వ తఆలా దయ అనుగ్రహంతో ఆ రోజు త్వరలోనే వచ్చింది. అనగా ఆ జాతి ప్రజలు ఉత్సవం జరుపుకునే రోజు వచ్చింది. ప్రజలందరూ ఉత్సవం జరుపుకోవటానికి ఇండ్ల నుండి బయలుదేరారు. రకరకాల వంటకాలు సిద్ధము చేసుకుని దేవి దేవతల ముందర ఉంచి పక్కనే ఉన్న మైదానంలో సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యులు కూడా ఉత్సవంలో పాల్గొనటానికి బయలుదేరుతూ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని కూడా ఆ ఉత్సవంలో పాల్గొనటానికి రమ్మని పిలిచారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అన్నారు, నా ఆరోగ్యము సరిగా లేదు, నేను రావట్లేదు, మీరు వెళ్ళండి అని చెప్పి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు నా ఆరోగ్యము సరిగా లేదు, నేను రాలేను అని చెప్పేశారు. అయితే కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఇంట్లో ఉన్న ఒక గొడ్డలి తీసుకొని తిన్నగా ఎక్కడైతే ప్రార్థనా మందిరంలో దేవీ దేవతలన్నీ ఉంచబడి ఉన్నాయో అక్కడికి వెళ్ళారు. వెళ్ళి చూస్తే అక్కడ దేవీ దేవతలందరి ముందర రకరకాల వంటకాలు ఉంచి ఉన్నారు. ప్రజల ఆలోచన ఏమిటంటే, ఆ వంటకాలు దేవీ దేవతల ముందర ఉంచితే వారి అనుగ్రహము దక్కుతుందనేది వారి భావన. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఆ విగ్రహాలతో మాట్లాడుతూ, ఈ రకరకాల ఆహార పదార్థాలు మీ ముందర ఉంచబడి ఉన్నాయి, ఇవి మీరు తినండి అన్నారు. విగ్రహాల నుండి ఎలాంటి స్పందన రాలేదు. నేను మాట్లాడుతున్నది మీతోనే, సమాధానం ఇవ్వరేమిటి అని మళ్ళీ పలికితే విగ్రహాల నుండి ఎలాంటి స్పందన రాలేదు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం అక్కడ ఉన్న చిన్న చిన్న విగ్రహాలన్నింటినీ విరగొట్టేసి పెద్ద విగ్రహాన్ని మాత్రం వదిలేసి దాని మెడలో లేదా చేతిలో ఆ గొడ్డలి వేలాడదీసేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. ప్రజలు మైదానంలో సంబరాలు జరుపుకొని సంబరాలు ముగిసిన తరువాత ఇంటికి బయలుదేరుతూ విగ్రహాల ముందర దేవీ దేవతల ముందర ఉంచిన ఆహార పదార్థాలు దాన్ని ఎంతో గౌరవంగా భావించి, పవిత్రమైనదిగా భావించి, ప్రసాదంగా భావించి ఇళ్లకు తీసుకుపోయేవారు. కాబట్టి వెళ్ళి చూస్తే ఆహార పదార్థాలు ప్రసాదం ఇంటికి తీసుకెళ్దామని మందిరంలో ప్రవేశించి చూస్తే అక్కడ వాతావరణం మొత్తం తారుమారైపోయి ఉంది. వారు ఎంతగానో అభిమానించే వారి దేవీ దేవతల విగ్రహాలన్నీ కూల్చబడి ఉన్నాయి. వారికి పట్టరాని కోపం వచ్చింది. ఎవరు మా దేవీ దేవతలతో ఈ విధంగా ప్రవర్తించాడు అని పరస్పరము ప్రశ్నించుకుంటూ ఉంటే కొంతమంది అన్నారు, ఏమండి, మా నగరంలో మా దేవీ దేవతలకు విరుద్ధంగా మాట్లాడేవాడు కేవలం ఒకే ఒక యువకుడు, ఆయన పేరే ఇబ్రాహీం. వెంటనే అక్కడ ఉన్న కొంతమంది పెద్దలు, ఇబ్రాహీంని ప్రజలందరి ముందర హాజరుపరచండి, అతను నేరం ఒప్పుకుంటే ప్రజలందరూ అతని నేరానికి సాక్షులుగా ఉంటారు, తీసుకుని రండి ఆయనను అని ఆదేశించగా ప్రజలు వచ్చి ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని ప్రజలందరి ముందర, పెద్దల ముందర తీసుకెళ్లి నిలబెట్టారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఒక్కరే ఒకవైపు ఉన్నారు, జాతి ప్రజలందరూ కూడా ఆయన ఎదురుగా ఉన్నారు. అప్పుడు ఆ జాతి ప్రజలు, ముఖ్యంగా పెద్దలు ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో ప్రశ్నించారు, అంత ఫాల్త హాజ బి ఆలిహతినా యా ఇబ్రాహీం, మా దేవి దేవతలతో ఈ విధంగా ప్రవర్తించింది నీవేనవ్వా ఇబ్రాహీం అని అడిగితే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఒక ప్రణాళిక రచించుకుని ఉన్నారు. ఆ ప్రణాళిక ప్రకారమే నేను మాట్లాడాలని ముందే ఆయన నిర్ణయించుకుని ఉన్నారు. ఆ ప్రణాళిక ప్రకారం మాట్లాడుతూ ఆయన అన్నారు, బల్ ఫఅలహు కబీరుహుం హాదా,
ఏమండి ఈ పని నేనెందుకు చేస్తానండి, బహుశా ఈ పని ఈ పెద్ద ఆయనే, అనగా ఆ విగ్రహాల కంటే పెద్ద విగ్రహం ఉంది కదండి, ఆ పెద్ద ఆయన వైపు చూపిస్తూ ఈ పెద్ద ఆయనే బహుశా చేసి ఉండొచ్చు, మీరు వారిని అడగండి అని చెప్పారు. ప్రజలకు ఒక ఆత్మవిమర్శ కలిగింది. ఇప్పుడు మేము అడిగితే ఇవి సమాధానం ఇవ్వలేవు కదా అని. అయితే అక్కడున్న కొంతమంది కోపిష్ఠులు పట్టరాని కోపంలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో అన్నారు, ఇవి మాట్లాడలేవని నీకు తెలుసు కదా, నీకు తెలిసి కూడా వాళ్ళతో అడగండి అని చెప్పడం ఏమిటి అంటే, అప్పుడు వెంటనే అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఆ జాతి ప్రజలకు బోధించడం ప్రారంభించారు. ఏమండి, మీరు అడిగితే ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వలేరు అని మీకు తెలుసు, మీరు మాట్లాడితే వినలేరు అని కూడా మీకు తెలుసు. అలాంటి వారు మీకు లాభాలు కలిగిస్తారని, లేదా మీకు నష్టము కలిగిస్తారని, లేదా మీ కోరికలు తీరుస్తారని మీరు భావించటము ఇది అవివేకం కదయ్యా, ఇంతటి అంకిత జ్ఞానం కూడా మీకు లేదంటయ్యా అని ఇబ్రాహీం అలైహిస్సలాం వారు జాతి ప్రజలకు బోధించారు. ప్రజలకు స్పష్టమయ్యే రీతిలో ఆ పరిస్థితుల్లో బోధిస్తే ప్రజలు అర్థం చేసుకోవటానికి బదులు ఒకచోట ప్రోగయ్యి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు మా దేవీ దేవతలను కించపరిచారు, మా దేవీ దేవతలు ఆగ్రహంతో ఉన్నారు, వారి ఆగ్రహాన్ని మనము చల్లార్చాలి, లేదంటే వారి ఆగ్రహానికి మనము లేదా మన జాతి ప్రజలు గురవుతారు, కాబట్టి వెంటనే ఇబ్రాహీంను శిక్షించండి, దేవీ దేవతల ఆగ్రహాన్ని చల్లార్చండి అని పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటే ఏమి చేయాలి, ఏ విధంగా ఇబ్రాహీంను శిక్షించాలి అంటే ఒక వ్యక్తి అన్నాడు, ఇబ్రాహీంను అగ్నిలో కాల్చేయండి అన్నారు. ఆ విషయం మీదే అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. తర్వాత ప్రజలందరికీ తెలియజేశారు, అందరూ కట్టెలు ప్రోగు చేయండి, ఫలానా రోజున ఫలానా సమయంలో ఇబ్రాహీంను అగ్గిలో పడివేయటం జరుగుతుంది అని తెలియజేయగా ప్రజలు దాన్ని ఒక పుణ్యకార్యంలాగా భావించి వెళ్ళి ఎక్కువగా కట్టెలు మోసుకొని వచ్చి ప్రోగు చేశారు. చరిత్రకారులు తెలియజేసిన విషయం, ధార్మిక పండితులు తెలియజేసిన విషయం, ఆ రోజుల్లో ఆ ప్రదేశంలో ఎవరికైనా వ్యాధి సంభవిస్తే వారు మొక్కుబడి చేసుకునేవారు, నా వ్యాధి దూరం అయిపోతే, నాకు స్వస్థత లభిస్తే నేను వెళ్ళి ఇన్ని కట్టెలు తీసుకొని వచ్చి అక్కడ వేస్తాను అని. ఆ విధంగా దాన్ని పుణ్యకారంలాగా భావించి ప్రజలు తీసుకుని వచ్చి చాలా కట్టెలు అక్కడ ప్రోగు చేశారు. ఆ తర్వాత అందులో అగ్ని మండించడం జరిగింది. ఒక పెద్ద అగ్ని మండిన తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని కట్టేసి అందులో విసిరివేశారు. వారు విసిరివేస్తున్నప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేశారు, హస్బునల్లాహు వ నిఅమల్ వకీల్, నాకు అల్లాహే చాలు, ఆయనే గొప్ప కార్య సాధకుడు, నేను ఆయనే నమ్ముకుంటున్నాను అని అల్లాహ్తో ప్రార్థించగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెంటనే అగ్నికి ఆదేశించాడు, యా నారు కూని బరదం వ సలామన్ అలా ఇబ్రాహీం, ఓ అగ్ని నీవు ఇబ్రాహీం కొరకు చల్లగాను సురక్షితమైనదిగానుగా మారిపో అన్నారు. చల్లగాను మరియు సురక్షితమైనదిగాను మారిపో అనగానే ప్రజలందరూ చూస్తూ ఉండగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వెళ్ళి అగ్నిలో పడ్డారు. ప్రజలందరూ ఇబ్రాహీం కాలి బుడదైపోతాడు అనుకుంటున్నారు, కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి వంటికి రవ్వంత గాయము కూడా కాలేదు, సురక్షితమైనదిగా మార్చబడింది ఆ అగ్ని. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు సురక్షితంగా అగ్నిలో నుండి బయటికి వచ్చేశారు. అంత పెద్ద అద్భుతాన్ని ప్రజలు కళ్ళారా చూశారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి వంటికి రవ్వంతా కూడా గాయము కాలేదు, ఆయన అంత పెద్ద అగ్నిలో నుంచి సురక్షితంగా బయటపడ్డారంటే ఆయన మాటలో వాస్తవము ఉంది. ఆయన నిజమే చెప్తున్నారు. ఏ ప్రభువు గురించి, అల్లాహ్ గురించి ఆయన బోధిస్తున్నారో ఆయనే నిజమైన ప్రభువు, కాబట్టి ఆయనకు ఎలాంటి హాని కలగలేదన్న విషయాన్ని వారు అర్థం చేసుకోవటానికి బదులు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి మీద మరింత కోపాన్ని పెంచుకుని ఆ దేశపు రాజు అయిన నమ్రూద్ వద్దకు వెళ్ళి ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి వ్యతిరేకంగా రెచ్చగొట్టారు. చూడండి రాజుగారు, మన దేశంలో, మన నగరంలో ఇబ్రాహీం అనే ఒక యువకుడు కొత్త దేవుని గురించి ప్రచారం చేస్తున్నాడండి, మా తాత ముత్తాతల వద్ద నుంచి వస్తున్న ఆచారాన్ని తప్పుబడుతున్నాడండి, ఏదో కొత్త దేవుని గురించి ప్రచారం చేస్తున్నాడు అని చెప్పగానే ఆ నమ్రూద్ రాజు ఎలాంటి వాడంటే అధికారం ఆయన చేతిలో ఉండాది కాబట్టి నేనే దేవుణ్ణి అని ప్రకటించుకునేవాడు. ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కొత్త దేవుని గురించి ప్రచారం చేస్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకున్నాడో అతనికి కోపం వచ్చింది. వెంటనే ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని రాజభవనంలో హాజరు పెట్టమని ఆదేశించగా భటులు వెళ్ళి ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని రాజభవనంలో హాజరుపరిచారు. ఇప్పుడు రాజు ముందర ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఒక్కరే నిలబడి ఉన్నారు. అప్పుడు
రాజు ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో మాట్లాడుతూ, ఓ ఇబ్రాహీం, నీవు ఏదో కొత్త దేవుని గురించి బోధిస్తున్నావు అట, ప్రచారము చేస్తున్నావట. ఎవరు నీ దేవుడు? ఏమిటి నీ దేవుని యొక్క గొప్పతనము అని అడిగారు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు సమాధానమిస్తూ, రబ్బి అల్లది యుహ్యీ వ యుమీతు, నా ప్రభువు జనన మరణాలను ప్రసాదిస్తాడు అని చెప్పారు. జీవన్ మరణాలను ప్రసాదిస్తాడు ఆయన నా ప్రభు అల్లా సుబ్హానహు వ తఆలా అని చెప్పితే రాజు అన్నాడు, అదేం పెద్ద విషయమా? అనా ఉహీ వ ఉమీత్, నేను కూడా జీవం పోయగలను, నేను కూడా ప్రాణం తీయగలను చూడు అని ఇద్దరు ఖైదీలను, వారికి మరణశిక్ష విధించబడి ఉంది, త్వరలోనే వారికి ఉరికంబం ఎక్కించాల్సి ఉంది. ఆ ఇద్దరు ఖైదీలను పిలిపించాడు. ఆ ఇద్దరు ఖైదీలను పిలిపించి ఒక ఖైదీని విడుదల చేసేశాడు. రెండవ ఖైదీని శిరస్సు ఖండించమని ఆదేశించగా అతన్ని తల నరకేశారు. అతను చనిపోయాడు. ఆ తర్వాత రాజు ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో అన్నాడు, చూడు, నా ఆదేశంతో ఒకరికి ప్రాణభిక్ష ఇవ్వడం జరిగింది, ఒకరి ప్రాణము తీయడం జరిగింది, కాబట్టి నేను కూడా జీవం పోయగలను, నేను కూడా ప్రాణం తీయగలను అన్నాడు. వాస్తవం ఏమిటంటే అతను ఒక డ్రామా ఆడాడు. ఎవరిని చంపాడో అతన్ని మళ్ళీ తిరిగి బతికించగలడా? కానీ ఒక డ్రామా ఆడాడు. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు రెండవ ప్రశ్న వేశారు. అది చాలా పవర్ఫుల్ ప్రశ్న. ఆ ప్రశ్నలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు రాజుతో అన్నారు, ఏమండి రాజుగారు, ఫైనల్లాహ యాతి బిషంసి మినల్ మష్రిఖి ఫాతి బిహా మినల్ మగ్రిబ్. అల్లా సుబ్హానహు వ తఆలా ఈ సామ్రాజ్యానికి మొత్తానికి అధిపతి. ఆయన ఆదేశంతో సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తున్నాడు. ఒకవేళ ఈ సామ్రాజ్యం మొత్తానికి నీవు అధిపతి అయితే, ఇక్కడంతా నీ ఆజ్ఞ చెల్లుతుంది అనేటట్లయితే సూర్యుడిని తూర్పు దిక్కు నుంచి కాకుండా పడమర దిక్కు నుంచి ఉదయింపజేయండి చూద్దాము అన్నారు. అయితే ఈ ప్రశ్న వినగానే ఇప్పుడు రాజు ఎలాంటి డ్రామా ఆడగలడు? ముందంటే ఒక డ్రామా ఆడాడు, ఇప్పుడు అతని వద్ద సమాధానం లేకపోయింది. ఫబుహితల్లది కఫర్, ఆ అవిశ్వాసి బిత్తరపోయాడు. అతని వద్ద ఇంకా సమాధానం లేకపోయింది. ఎప్పుడైతే అతని వద్ద సమాధానం లేకపోయిందో వెంటనే అతను అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అహంకారం ప్రదర్శిస్తూ, నా దేశాన్ని విడిచి వెళ్ళిపో, నిన్ను లేదా నిన్ను ఎవరైనా విశ్వసిస్తే వారిని నేను హతమార్చేస్తాను జాగ్రత్త అని తెలియజేశాడు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు, నేను అల్లాను నమ్ముకుంటున్నాను, నేను అల్లా మీద నమ్మకంతో ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నాను, నాకు అల్లా సుబ్హానహు వ తఆలా దారి చూపిస్తాడు అని ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఆ దేశాన్ని, ఆ నగరాన్ని వదిలేసి అల్లాహ్ మీద నమ్మకంతో వలస ప్రయాణం చేసుకుంటూ బయలుదేరిపోయారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అక్కడ దైవ వాక్యాలు బోధించగా ఎవ్వరు కూడా ఆ దేశ ప్రజలు కానీ ఆ నగర ప్రజలు కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని విశ్వసించలేదు. కేవలం ఇబ్రాహీం అలైహిస్సలాం వారి అన్నయ్య కుమారుడు లూత్ అలైహిస్సలాం వారు ఒక్కరు మాత్రమే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి మాటను విశ్వసించారు. లూత్ అలైహిస్సలాం వారిని తీసుకొని ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అక్కడి నుంచి వలస ప్రయాణము ప్రారంభించారు. ఇరాక్ దేశాన్ని వదిలేసి హారాన్ ప్రదేశానికి వెళ్ళిపోయారు. అక్కడి నుండి మళ్ళీ ఫలస్తీనాకి చేరుకున్నారు. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన దూరపు సంబంధికులు ఒకరు ఉంటే ఆయన ఇంట్లో బస చేశారు. తర్వాత ఆయన కుమార్తె సారా అలైహిస్సలాం వారితో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వివాహం చేసుకున్నారు. ఆ విధంగా వలస ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం వారి వివాహము సారా అలైహిస్సలాంతో జరిగింది. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు గమనించిన విషయం ఏమిటంటే, అక్కడి ప్రజలు అల్లాహ్ను కాకుండా నక్షత్రాలను పూజిస్తున్నారు, ఖగోళాలను పూజిస్తున్నారు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అక్కడి ప్రజలను కూడా అర్థం అవ్వాలని అక్కడ ఒక ప్రణాళిక రచించారు. చూడండి, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ప్రణాళికలు రచిస్తూ ప్రజలకు బోధిస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఒక ప్రణాళిక రచించారు. ప్రజలు రాత్రిపూట చీకటి సమయంలో నక్షత్రాలు మెరుస్తున్నప్పుడు పూజ పురస్కారాలు చేస్తూ ఉన్నారు. అది గమనించి ఆయన ఒకరోజు రాత్రిపూట ప్రజలందరి దృష్టి ఆయన వైపు పడేటట్టుగా రాత్రి సమయంలో నక్షత్రాలు మెరుస్తున్నప్పుడు నక్షత్రాల వైపు సైగ చేస్తూ, ఈ నక్షత్రము నా దేవుడు అని చెప్పారు. ఏదో దేవుని గురించి మాట్లాడుతున్నాడు ఈయన అని ప్రజల దృష్టి ఆయన వైపుకు మరలింది. అయితే కొద్దిసేపటికే చంద్రుడు ఉదయించాడు.
అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అన్నారు, ఏమండి, చంద్రుడు నక్షత్రము కంటే పెద్దవాడు, చంద్రుని జాబిల్లి, చంద్రుని వెలుతురు నక్షత్రము వెలుతురు కంటే కూడా ఎక్కువ పెద్దది, కాబట్టి చంద్రుడు నా దేవుడు అని చెప్పారు. అప్పుడు ప్రజలకు ఒక అనుమానం కలిగింది. అవును కదా, నక్షత్రాన్ని దేవుడు అని మనము నమ్ముతున్నప్పుడు చంద్రుణ్ణి దేవుడు అని ఎందుకు నమ్మకూడదు? చంద్రుడు నక్షత్రము కంటే పెద్దవాడు కదా అని ఒక అనుమానానికి గురయ్యారు. తరువాత రాత్రి గడిచింది. ఉదయం అవగానే సూర్యుడు ప్రకాశిస్తూ ఉదయించాడు. సూర్యుడు ఉదయించగానే నక్షత్రము కనుమరుగైపోయింది, చంద్రుడు కనుమరుగైపోయాడు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అన్నారు, సూర్యుడు నా దేవుడు, సూర్యుడు చాలా పెద్దవాడు, అతని వెలుతురు ముందర వీరందరి వెలుతురు కనుమరుగైపోతోంది, కాబట్టి సూర్యుడు నా దేవుడు అని చెప్పారు. అప్పుడు మళ్ళీ ప్రజలు అయోమయంలో పడిపోయారు. అవును కదా, నక్షత్రము దేవుడు కాగలుగుతున్నప్పుడు, చంద్రుడు దేవుడు కాగలుగుతున్నప్పుడు సూర్యుడు ఎందుకు దేవుడు కాలేడు? సూర్యుడు ఎక్కువ కాంతిమంతుడు కదా అని ప్రజలు మళ్ళీ అనుమానంలో పడ్డారు. మళ్ళీ సాయంత్రం అవగానే మళ్ళీ సూర్యుడు అస్తమించాడు, మళ్ళీ చీకటి వాటిల్లింది. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అన్నారు, ఇదేంటి, ఇవన్నీ వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, ఇలా వస్తూ వెళ్ళిపోతున్న వారు దేవుళ్ళు కాలేరు, వీటన్నింటికి ఒక క్రమ పద్ధతిలో ఒక ప్రభువు నడిపిస్తున్నాడు, ఆ ప్రభు ఆదేశంతో ఇవన్నీ క్రమంగా నడుస్తూ ఉన్నాయి, ఆయనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, నేను అల్లాహ్ వైపు మరలుతున్నాను, ఆయనే మనందరికీ ప్రభువు అని బోధించారు. మాషాల్లా, చూశారా ఎంత మంచి ప్రణాళికతో ప్రజలకు అర్థమయ్యే రీతిలో బోధించారు. అయితే అక్కడి ప్రజలు కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి మాటల్ని అర్థం చేసుకోవటానికి బదులు, ఇదంతా మా తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆచారము, మా తాత ముత్తాతల ఆచారానికి మేము కట్టుబడి ఉంటాము, వారి ఆచారాన్ని మేము వదులుకోము అని వారు కూడా మొండి వైఖరిని అవలంబించారు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అక్కడి నుంచి కూడా వలస ప్రయాణం చేసుకుంటూ పక్కనే ఉన్న దేశము ఈజిప్టుకి వెళ్ళారు. అయితే అక్కడికి వెళ్ళగా ఒక పెద్ద పరీక్ష ఆయనకు ఎదురయ్యింది. ఏమిటి ఆ పరీక్ష అంటే, ఆ దేశపు రాజు కామాంధుడు, అందమైన అమ్మాయిల్ని, అందమైన మహిళల్ని అనుభవించాలని కోరుకుంటాడు. ఎవరో వెళ్ళి రాజు చెవిలో నూరి పోసేశారు. ఒక కొత్త జంట మన దేశంలో ప్రవేశించింది, ఒక వ్యక్తి వచ్చాడు, అతనితో పాటు ఒక మహిళ ఉంది, ఆమె చాలా అందంగా ఉంది అని చెప్పగా వెంటనే రాజు ఆ వ్యక్తిని నా ముందర హాజరుపరచండి అని ఆదేశించాడు. ఈలోపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ రాజు యొక్క స్వభావాన్ని ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి తెలియజేశాడు. ఆ రాజు స్వభావం ఏమిటంటే, ఒక వ్యక్తితో పాటు ఉన్న మహిళ ఆ వ్యక్తి భార్య అయినట్లయితే ఆ వ్యక్తిని హతమార్చేస్తాడు, ఆ మహిళను లొంగ తీసుకుంటాడు. లేదా ఒకవేళ ఆ వ్యక్తి ఆ మహిళకు సోదరుడు అయి ఉంటే అప్పుడు ఆ వ్యక్తిని హతమార్చాడు, కానీ ఆ మహిళను మాత్రము వశపరుచుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ విషయం ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి తెలియజేయడం జరిగింది. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు రాజభవనంలో హాజరుపరచబడిన తరువాత నీతో పాటు ఉన్న ఆ మహిళ ఎవరు అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు నా సోదరి అని చెప్పారు. అయితే రాజు ఆ మాట విని సరే నువ్వు వెళ్ళిపో అని చెప్పాగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఇంటికి వచ్చారు. వెంటనే జరిగిన విషయం అంతా సారా అలైహిస్సలాం వారికి, సతీమణి గారికి వివరంగా తెలియజేశారు. ఈరోజు భూమండలం మీద విశ్వాసులుగా, సోదర సోదరిమణులుగా ఎవరైనా ఉన్నారంటే మనం ఇద్దరమే. కాబట్టి ఒకవేళ రాజు నిన్ను పిలిచి నీతో పాటు ఉన్న వ్యక్తి ఎవరు అని అడిగితే ఇస్లామీయ సోదరుడు అనేటట్టు భావం వచ్చేటట్టుగా సోదరుడు అని మాత్రమే చెప్పు అన్నారు. ఇది కూడా ఒక ప్రణాళిక. ఆ ప్రకారంగా తర్వాత సారా అలైహిస్సలాం వారికి రాజు వారు పిలిపిస్తే సారా అలైహిస్సలాం వారు అక్కడికి వెళ్ళారు. అప్పుడు రాజు మళ్ళీ సారా అలైహిస్సలాంతో ఎవరు నీతో పాటు ఉన్న వ్యక్తి అంటే ఆవిడ నాతో పాటు ఉన్న ఆ వ్యక్తి నా సోదరుడు అని చెప్పింది. అయితే ఆ రాజు సారా అలైహిస్సలాం వారిని ముట్టుకునే ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే అతను దురుద్దేశంతో సారా అలైహిస్సలాం వారిని ముట్టుకునే ప్రయత్నం చేశాడో వెంటనే ఆ సారా అలైహిస్సలాం భక్తురాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో వేడుకుంది, ఓ అల్లాహ్, నా మీద
ఈ దుష్టుని చెయ్యి పడకుండా నన్ను రక్షించుకో, నన్ను కాపాడుకో అని ప్రార్థించగా అల్లా సుబ్హానహు వ తఆలా సారా అలైహిస్సలాం వాళ్ళ ప్రార్థనను ఆమోదించి వెంటనే ఆ రాజుని శిక్షించాడు. అతని కాళ్ళు చేతులు పడిపోయాయి. అతను కింద పడి కాళ్ళు చేతులు కొట్టుకోవటం ప్రారంభించాడు. తరువాత నేను ఈవిడ్ని ముట్టుకోవటానికి ప్రయత్నం చేసిన కారణంగానే నాకు ఇలా జరిగిందని అర్థం చేసుకొని నన్ను మన్నించు, నువ్వు నన్ను క్షమిస్తే నేను నీకు ఎలాంటి హాని కలిగించను అని చెప్పాడు. అప్పుడు సారా అలైహిస్సలాం మళ్ళీ అల్లా సుబ్హానహు వ తఆలాతో ప్రార్థించగా అతనికి విముక్తి లభించింది. అతను మళ్ళీ ఆరోగ్యవంతుడయ్యాడు. ఆరోగ్యవంతుడు అవగానే మళ్ళీ సారా అలైహిస్సలాం వారిని ముట్టుకునే ప్రయత్నం చేశాడు. మళ్ళీ ఆవిడ అల్లా సుబ్హానహు వ తఆలాతో ప్రార్థన చేశారు. మళ్ళీ రాజు మీద దైవశిక్ష పడింది. ఈ విధంగా 3 సార్లు జరిగింది. 3వసారి అతనికి బాగా విషయం అర్థమైపోయింది. ఈసారి నువ్వు నన్ను మన్నిస్తే నిజమే చెప్తున్నాను, నేను నీకు ఎలాంటి హాని కలిగించను అనగా అప్పుడు సారా అలైహిస్సలాం మళ్ళీ అల్లాహ్తో ప్రార్థించగా అతనికి మళ్ళీ అతని మీద ఉన్న శిక్ష తొలగించడం జరిగింది. అతను మళ్ళీ ఆరోగ్యవంతుడయ్యాడు. అప్పుడు వెంటనే అతను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి నేను మహిళని తీసుకునిరా అంటే మీరెవరో ఒక గొప్ప భక్తురాలిని నా వద్దకు తీసుకువచ్చేశారు అని చెప్పి ఆమెతో క్షమాపణ వేడుకుంటూ అతని వద్ద ఉన్న ఒక మహిళను సారా అలైహిస్సలాం వారికి బహుమానంగా ఇచ్చాడు. ఏమమ్మా, నేను ఈవిడను నీకు బహుమానంగా ఇస్తున్నాను, తీసుకెళ్ళి నీవు సేవ చేయించుకో అని పశ్చాత్తాపపడుతూ పరిహారంగా ఆమెను సారా అలైహిస్సలాం వారికి బహుకరించారు. రాజు బహుకరించిన ఆ మహిళ పేరు హాజిర్ అని అరబీలో ఉంటుంది. మన వాడుక భాషలో హాజిరా అని మనము చెబుతూ ఉంటాము. వాడుక భాష ప్రకారంగానే నేను హాజిరా అని మాత్రమే ప్రసంగంలో పలుకుతూ ఉంటాను ఇన్షాల్లా. హాజిరా అలైహిస్సలాం వారిని తీసుకొని సారా అలైహిస్సలాం వారు ఇంటికి చేరుకున్నారు. చూస్తే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు నమాజ్ ఆచరిస్తూ అల్లాహ్తో ప్రార్థిస్తూ ఉన్నారు. ఓ అల్లా, నా కుటుంబ సభ్యుల్ని, నా సతీమణిని రక్షించు, కాపాడు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. సారా అలైహిస్సలాం వారు ఇంటికి చేరుకోగానే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ప్రార్థన ముగించుకుని జరిగిన విషయం సారా అలైహిస్సలాం వారి నోట విని అల్లాహ్కు అల్హమ్దులిల్లా అని కృతజ్ఞతలు తెలియజేశారు. అల్లాహ్కు కృతజ్ఞతలు తెలియజేసిన తర్వాత కొద్ది రోజుల వరకు అక్కడే ఉండి అక్కడి నుంచి మళ్ళీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఫలస్తీనా దేశానికి వలస ప్రయాణం చేసుకుంటూ వచ్చేశారు. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో పాటు వచ్చిన లూత్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ సందర్భంలో ప్రవక్త బాధ్యత ఇస్తూ సదూమ్ అనే ప్రదేశానికి వెళ్ళమని ఆదేశించగా లూత్ అలైహిస్సలాం వారు ప్రవక్త పదవి తీసుకుని సదూమ్ ప్రదేశానికి వెళ్ళిపోయారు. ఇక ఇబ్రాహీం అలైహిస్సలాం, సారా అలైహిస్సలాం, హాజిరా అలైహిస్సలాం అక్కడే ఉండిపోయారు. వివాహం జరిగి చాలా సంవత్సరాలు అయ్యాయి. వివాహం జరిగి చాలా సంవత్సరాలు అయినా కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి సంతానము కలగలేదు. అప్పుడు సారా అలైహిస్సలాం ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో ఒక విన్నపం కోరారు. ఏమిటంటే, చూడండి, నా ద్వారా సంతానము మీకు కలగలేదు కాబట్టి మీరు హాజిరాను వివాహము చేసుకోండి, బహుశా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆమె ద్వారా మనకు సంతానము ఇవ్వగలడు అంటే అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం హాజిరా అలైహిస్సలాంతో వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత అల్లాహ్ అనుగ్రహంతో ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హాజిరా అలైహిస్సలాం ద్వారా ఒక అందమైన కుమారుడిని ప్రసాదించాడు. ఆయన పేరు ఇస్మాయిల్ అలైహిస్సలాం. ఆ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి వయసు 86 సంవత్సరాలు. చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారం 86 సంవత్సరాల వయసులో హాజిరా అలైహిస్సలాం ద్వారా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఒక కుమారుడు పుట్టాడు. ఆయన పేరు ఇస్మాయిల్ అలైహిస్సలాం. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు పుట్టిన తరువాత కొద్ది రోజులు గడిచేసరికి సారా అలైహిస్సలాం మరియు హాజిరా అలైహిస్సలాం వారిద్దరి మధ్య మనస్పార్థాలు వచ్చాయి. సారా అలైహిస్సలాం వారికి రోషం వచ్చింది. ఈలోపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి కూడా ఆదేశం వచ్చింది. ఏమిటంటే, హాజిరా అలైహిస్సలాం మరియు ఆమె ఒడిలో ఉన్న చంటి బిడ్డ ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిద్దరిని తీసుకెళ్లి ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో వదిలి రమ్మని ఆదేశించగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు హాజిరా అలైహిస్సలాం వారిని ఆమెతో పాటు ఉన్న ఆమె ఒడిలో ఉన్న చంటి బిడ్డను తీసుకొని ఫలస్తీనా దేశం నుండి బయలుదేరి
నేడు మక్కా నగరం ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశానికి చేరుకున్నారు. ఆ రోజుల్లో అక్కడ కేవలము గుట్టలు పర్వతాలు తప్ప ఒక ఇల్లు కానీ, ఒక నది కానీ, ఒక చెరువు కానీ ఏమే కానీ ఉండేది కాదు. నిర్మానుష్యమైన ప్రదేశం. అలాంటి ప్రదేశంలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు హాజరా అలైహిస్సలాం వారిని ఒంటరిగా ఒక చోట కూర్చోబెట్టి కొన్ని ఖర్జూరము పండ్లు మరియు కొన్ని నీళ్లు అందజేసేసి బయలుదేరిపోతున్నారు. బయలుదేరిపోతూ ఉంటే హాజరా అలైహిస్సలాం వారు వెంట వస్తూ ఉన్నారు. ఏమండి, ఈ అరణ్య ప్రదేశంలో నన్ను ఒంటరిగా ఎక్కడ మీరు వదిలేసి వెళ్ళిపోతున్నారు అని వెనక వెళ్ళి అడుగుతూ ఉంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు, ముందుకు సాగిపోతూ ఉన్నారు. మిత్రులారా, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నారు. హాజరా అలైహిస్సలాం వారు మాత్రము వెనుక నుంచి వస్తూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇన్షాల్లా తర్వాత విషయము రెండవ భాగంలో తెలుసుకుందాం. నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ ఇస్లామీయ ధర్మంపై స్థిరంగా నడుచుకునే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.